ఒకటి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం కదా, అది అని మాటలు మాట్లాడటం. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనవి చేస్తున్నారు. ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే. పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే? బళ్ళు తెరిచారే? జరుగుతున్నాయే? తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే సుయినేస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతున్నాడు. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నారు. తల్లికి వందనం అనేటువంటిది ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, అంటే పిల్లవాడు అంటే చైల్డ్కి 15,000 చొప్పున, నో కటింగ్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత చెప్తాను. అక్కడ ఏ విధమైనటువంటి కటింగ్స్ లేకుండా 15,000 రూపాయలు ఒక పిల్లవాడికి. ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేటువంటి ఒక హామీతో మేము ప్రభుత్వంలో వచ్చాము. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ జీవో రిలీజ్ అయింది. తల్లికి వందనం, అలానే విద్యా కానుక ఏదైతే ఉందో, అంటే విత్ రిగార్డ్ టు ది స్కూల్ బ్యాగ్స్, బుక్స్, మిగతా యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇవ్వడానికి. తర్వాత ఇది బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి చెందినటువంటి పిల్లలకి ఏదైతే మనం అసిస్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట, ఇది ఇవ్వడానికి ఒక ప్రిలిమినరీ జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో చాలా క్లియర్ గా తల్లికి వందనం తర్వాత విద్యా కానుక దీనికి సంబంధించి ఏం చేయబోతున్నాం, 15,000 ప్రతి తల్లికి కూడా మేము ఇస్తాము అని చెప్పాం. దాంట్లో ఏంటి అంటే మరి వాళ్ళకి నాకు తెలిసి ఇంగ్లీష్ రాదేమో అని అనిపించింది నాకు. ఎందుకనంటే దిస్ ఇస్ ది జీవో అమ్మ. అంటే నేను మీకు జీవో కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే 1, 2, 3, 4, 5 పేజీల జీవో. ఈ జీవో చదివావా జగన్మోహన్ రెడ్డి అని అడిగామనుకోండి, ఓ నో ఇట్స్ వెరీ లెంతీ జీవో అని అంటాడేమో అనిపించింది నాకు. చదవలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే చదివి ఉంటే వారి వైఫ్ భారతిరెడ్డి గారి పేపర్ లో కనీసం అలా రాయకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానమైనా వచ్చేదేమో అనిపించింది నాకు. ఇందులో ఎక్కడా కూడా దిస్ ఇస్ ది సెకండ్ పేజ్ ఆఫ్ ది జియో. నేను జియో కాపీ మీకు నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. సెకండ్ పేజ్ ఆఫ్ ది జియోలో చాలా క్లియర్ గా తల్లికి వందనానికి సంబంధించినటువంటి అంటే బేసిక్ ప్రిలిమినరీ విధి విధానాలు ఎవరికి వర్తింపజేస్తాం అనేటువంటిది ఉంది. ఇందులో ఎక్కడన్నా సరే మేము ఓన్లీ 1 చైల్డ్ ఇన్ ఎ ఫ్యామిలీ ఇస్తున్నామా అనేటువంటి క్వశ్చన్ మేము వాళ్ళని అడుగుతున్నాం. దమ్ము ఉంటే ఎవడెవడైతే మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఆ సోషల్ మీడియాలో పెడుతున్నారో, రండ్రా నాయన ట్యూషన్ అన్నా చెప్తా మీకు ఇంగ్లీష్ లో. నేను షర్మిల కూడా బిడ్డకిస్తారా అనే ఒక క్వశ్చన్ కూడా రైస్ చేశారు. అంటే మరి ఆవిడ కూడా ఇంగ్లీష్ రాదేమో మరి. సేమ్ ఫ్లాక్ కి చెందినటువంటి బర్డ్స్ ఏమో అవన్నీ.
వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదేమో, పోనీ రేపు పొద్దున ఏమన్నా తెలుగులో ఏమన్నా తర్జుమా చేసి ఇవ్వాలేమో, ఇస్తాం. లేదా అది కూడా మాకు అర్థం కాదు అని అంటే మేమన్నా మీకు చదివి వినిపించి అర్థం చేయిస్తాం. ఇందులో చాలా క్లియర్ గా తల్లికి వెళ్తుంది. ఎందుకంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి మనకి ఎక్కడా కూడా బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఉండబడి నాకు తెలిసి. మరి వీళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా ప్రిపేర్ చేస్తారేమో నాకు తెలియదు. సో యూజువల్ గా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు తల్లి అకౌంట్ కే వేశారు కదా అమ్మఒడి. సో నేనేమంటాను అంటే తల్లికి వెళ్తుంది 15,000 రూపాయలు పర్ చైల్డ్ చొప్పున తల్లికి వెళ్తుంది. ఇక్కడ ఇంకా చాలా క్లియర్ గా ఏముంది అని అంటే, అమ్మ నేను చదివి వినిపిస్తున్నాను. ఎందుకనంటే పాపం కొంతమందికి వాళ్ళ దగ్గర రాదు అనేది నేను చాలా బలంగా నమ్ముతున్నా అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి. ఎందుకంటే నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు అనుకుంటాడు అంబటి రాంబాబు. ఆయనకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు అనుకుంటాడు. మరి నేనేం చెప్పాలి, తప్పదు, కొంచెం లాగ్ అయినా చెప్పాలి. నేను అతని ప్రశ్నలను బేస్ చేసుకునే రాశారు సాక్షిలో కూడా. తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పావర్టీ. రాంబాబు గారు వినండి, అంటే పేదరికం వల్ల ఏ చైల్డ్ కూడా, ఏ పిల్లవాడికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్య అనేటువంటి దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తల్లికి వందనం అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాము. దాని నుంచి దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్. చైల్డ్ అంటే సింగ్యులర్, చిల్డ్రన్ అంటే ప్లూరల్. ఇప్పుడు నేను ప్రొఫెసర్ అయ్యుండి వీళ్ళకి ఫస్ట్ క్లాస్ లో ఏదైతే సింగులర్ ప్లూరల్ నేర్పాలో అది నేర్పాల్సి వస్తుంది. మరి ఏం చేయమంటారు? చైల్డ్, చిల్డ్రన్, అంతేనా? అర్థమైందా మీకు? మరి ఇది కూడా అర్థం కానటువంటి ఒక్కొక్కళ్ళు మరి అంత పెద్ద మేధావులు, అపర మేధావులు ఉన్నారు అక్కడ. ఇంత క్లియర్ గా ఉంది. దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ, సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ది డ్రాప్ అవుట్ రేట్. అంటే ప్రతి ఒక్క పిల్లవాడిని స్కూల్ కి, తనకున్నటువంటి పిల్లల్ని స్కూల్ కి పంపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఆ తల్లికి ఈ స్కీమ్ ద్వారా మేము ఇస్తున్నాం. సో దట్ ఏదైతే డ్రాప్ అవుట్ రేషియో ఉంటుందో, అంటే స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు కదా పిల్లలు, కొంతమంది పాపం చదువుకోలేనటువంటి పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు సహకరించక ఆ రేషియో అనేది తగ్గిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేసింది. ఇది కూడా అర్థం కానటువంటి పనికి మాలిన సన్నాసులు అక్కడ కూర్చొని, వాళ్ళ ఆత్మసాక్షి ఉంది కదా సాక్షి, ఆ సాక్షిలో కూర్చొని ఒక్కరికే వందనం, యూటర్న్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యూటర్న్ అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు పెట్టుకున్నారు కదా. నేను అందుకే చెప్తున్నా, నాకు కూడా విసుగు వస్తుందమ్మా. ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో వీళ్ళకి పాఠాలు చెప్పాను నేను, చాలా సందర్భాల్లో మీ ఛానళ్ల ద్వారానే పాఠాలు చెప్పా. ఇంకా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అట ప్రతి ఒక్కళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. మరి సో ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కే మళ్ళీ ట్యూషన్ క్లాసులు తీసుకుంటా అని చెప్తున్నా నేను. తల్లికి వందనం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఇమ్మీడియట్ గా. దానికి సంబంధించింది కూడా ఇక్కడ చాలా దిస్ జీవో టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అమ్మా. దిస్ నోటిఫికేషన్ షల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఇవాల్టి నుంచి. దెన్ మీకు ఇంకేం కావాలి? ఇంకేం చెప్పమంటారు మమ్మల్ని ఇక్కడ? ఇంకేం చెప్పమంటారు? జీవో నేను ఇప్పుడు చెప్పా కదా, 5 పేజీల జీవోలో ఇంత క్లియర్ గా ప్రతి ఒక్క పదం మెన్షన్ చేస్తున్న తర్వాత కూడా నిస్సిగ్గుగా పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నటువంటి వీళ్ళు ఏం చేయాలంటారు? వీళ్ళు అమ్మ ఒడి అని ఒక పథకం తీసుకొచ్చారు. మీరు నన్ను ఎలాగో ప్రశ్న అడుగుతారు, నేను అదే చెప్తున్నాను. అమ్మ ఒడి అనే ఒక పథకం తీసుకొచ్చి 2019 ఎలక్షన్లకు ముందర ఈ సాక్షి పేపర్ నడిపేటువంటి ఆవిడ భారతిరెడ్డి గారు, జగన్ అన్న ఉన్నాడుగా, ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాడమ్మా అని ఆ రోజు చెప్పిందమ్మా. నేను తప్పు చేయటం మీ దగ్గర, నాకు తెలిసి మీ టీం ని కూడా అడగండి, దే హావ్ ది డీటెయిల్స్ విత్ దట్. ఆ వీడియోలు కూడా ఉంటాయి, క్లిప్పింగ్. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాడు జగన్ అన్న అని అంది. కట్ చేస్తే 2019 తర్వాత ఇంట్లో ఒక్కళ్ళకే అన్నారు. దాన్ని కట్ చేస్తే 15,000 పోయింది, 14,000 పోయింది, 13,000 అయింది. ఎందుకయ్యా మరి 15,000 చెప్పావు, 13,000 ఎందుకు ఇస్తున్నావు అంటే 2,000 రూపీస్ ఫర్ రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ ఆఫ్ ది స్కూల్స్ అన్నాడు. అది కూడా ఇందులోంచే కట్ చేస్తారు. మళ్ళీ నాడు నేడు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేశాడు. మళ్ళీ ప్రతి పిల్లవాడికి ఏదైతే నువ్వు అమ్మఒడి ఇస్తానని చెప్పావో, ప్రతి తల్లికి ఏదైతే అమ్మఒడి ఇస్తానని చెప్పావో ఒక పిల్లవాడి ఇంటికి, ఆ 15,000 నుంచి కూడా 2,000 రూపాయలు కట్ చేశారు. వాస్తవం కాదా ఇదంతా? మేము ఇవాళ ఏం చెప్తున్నాం? తల్లికి వందనం పథకం ప్రకారంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి
15,000 చొప్పున తల్లికి అందజేయబడుతుంది. ఓకే. ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ తల్లికి ఎంతమంది చదువుకుంటే అంత అన్ని 15,000. ఏ స్కూల్లో ఏ చదువు స్కూల్ అయినా సరే 15,000 రూపాయలు మీకు పిల్లవాడి చొప్పున, అంటే ఇంతమంది ఉంటే ఇన్ని 15,000 వస్తాయమ్మా. 10th క్లాస్ వరకు 12th క్లాస్ 12th క్లాస్ వరకు. దట్ ఈస్ మెన్షన్డ్ ఆల్సో. Superb. ఇక్కడ ఇంకొక విషయం, దీంతో పాటుగా మేమేం చెప్తున్నాము అని అంటే, మేము ఇవాళ రోజున మేము 2,000 రూపాయలు కట్ చేయట్లేదమ్మా. 15,000 అంటే 15,000 ఇస్తామని చెప్తున్నాం. 2,000 రూపాయలు కట్ చేయట్లా, 1,000 రూపాయలు కట్ చేయట్లేదు. అది డిఫరెన్స్.